దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా, తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయంగా సింహాద్రి అప్పన్న దేవాలయం విరాజిల్లుతూ ఉంటుంది. ఎంతో ప్రతిష్ట కలిగిన ఈ సింహాచలం ఆలయంలో దేవస్థానం మెట్ల మార్గంలో ఒక దారుణ ఘటన జరిగింది. హిందూ భక్తులు ఎంతో పవిత్రంగా భావించే సింహాచలం మెట్లను ఒక వ్యక్తి బూట్లు వేసుకుని ఎక్కటం కలకలం రేపింది. ఒక మహిళ అతన్ని ధైర్యంగా నిలదీసింది. ఇదేంటని ప్రశ్నిస్తే ఎక్సర్సైజ్ కోసం రోజూ ఎక్కుతున్నానని తిక్క సమాధానం చెప్పాడు అతను. ఆ యువకుడు అపవిత్రమైన బూట్లు వేసుకొని ఆ ప్లేస్ ని మొత్తం అపవిత్రం చేశాడు. పవిత్రమైన పుణ్యక్షేత్ర మెట్లను వ్యాయామం కోసం ఎట్లా వాడుకుంటాడు అంటూ ఆమె అతన్ని గట్టిగానే ప్రశ్నించింది. దీనికి అక్కడ ఉన్న ఇతర సిబ్బంది స్పందిస్తూ బూట్లు వేసుకొని మెట్లు ఎక్కొద్దని ప్రభుత్వం చేత చెప్పించాలని అతను పట్టుబడుతున్నాడు. అంటే ఎదురు ప్రశ్నిస్తున్నాడు. బూట్లు వేసుకొని మెట్లు ఎక్కొద్దని నాకు ఒక చట్టం, ప్రభుత్వం చేత ఏకంగా ఒక చట్టం చేయించాలి, అప్పుడైతేనే నేను వింటా అన్నట్టుగా మాట్లాడిండు. దీంతో ఆ మహిళకి అతనికి తీవ్ర వాగ్వాదం జరిగింది. మరి దీనికి సంబంధించి మిగతా అప్డేట్స్ మా ప్రతినిధి కరుణ్ అందిస్తారు. కరుణ్. ఎస్ మేడం, సింహాచలం అంటే ఎంతో పవిత్రమైన ఆలయం. ఇది పురాతన ఆలయం కూడా, అత్యంత పురాతన ఆలయంలో సింహాచలం అప్పన్న ఆలయం కూడా ఆలయం ఉంది. సో తిరుపతి తర్వాత మీరు చెప్పినట్టుగా ఇంతకుముందుకు తిరుపతి తర్వాత అత్యంత ప్రాముఖ్యత విశిష్టత కలిగినటువంటి ఆదాయంలో కూడా సింహాచలం అప్పన్న ఆలయం ఎంతో ప్రతిష్ఠితమైనది. సో ఈ ఆలయం మన చరిత్ర కనుక చూస్తే ఆలయంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి రూపంలో స్వామివారు దర్శనమిస్తారు. అయితే ఇక్కడ హిరణ్యకశ్యపుని, ఎవరైతే రాక్షసులు ఉంటారో రాక్షసుని హిరణ్యకశ్యపుని సంహరించిన తర్వాత వరాహ లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో ఇక్కడ భక్తులు దర్శనమిస్తాడు. మనకు ప్రహ్లాదుడు కూడా మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ విగ్రహాన్ని ఆరాధించండి అనేది మనకి ఇక్కడ స్థల పురాణం ద్వారా శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. సో ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ ఆలయంలో ఒక వ్యక్తి జాగింగ్ కోసం ఆలయం ఎట్లను వాడుతుండడం అనేది కలకలం రేపింది. ఈరోజు ఒక మహిళ అతన్ని నిలదీసింది. నువ్వు బూట్లు వేసుకొని మా పవిత్రమైన ఆలయం ఎట్లు ఎందుకు ఎక్కుతున్నావు అంటూ అతన్ని గట్టిగానే నిలదీసింది. నిలదీస్తే ఏమంటున్నాడంటే అతను, నేను ఈరోజు ఒక్కరోజు కాదు, రోజు ఇక్కడికే జాగింగ్ చేస్తున్నాను, మెట్లను వ్యాయామం ఎక్సర్సైజ్ కోసం వాడుకుంటున్నానంటూ తిక్క సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసిండు. సో ఆ సమాధానంతో అక్కడ ఉన్న వాళ్ళందరితో ఆయన మీదకి కొంత వాగ్వాదం పెట్టుకున్నారు. నువ్వు ఇట్లట్లా మాట్లాడుతావు, హిందువుల మెట్లను కూడా ప్రతి మెట్టును కూడా పూజించి బొట్లు పెట్టి ప్రతి మెట్టును కూడా స్వామివారికి వెళ్ళేందుకు తీసుకుపోయే ప్రతి మెట్టును కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు హిందువులంతా. అప్పన్న స్వామి అంటే ఆషామాషి కాదు. సో మా పవిత్రమైన ఆలయం మెట్లను నువ్వు చెప్పులతోని బూట్లతోని ఎట్లెక్కుతావు అంటూ వాళ్ళు నిలదీస్తే అతను ఒక తిక్క సమానం చెప్పిండు. బూట్లు వేసుకొని మెట్లు ఎక్కద్దని ఎక్కడైనా ఉందా, ప్రభుత్వంతో ఫస్ట్ చట్టం చేయించుకొని రా అంటూ తిక్క సమాధానం చెప్పి అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ ఘటనకు సంబంధించిన అక్కడ జరిగిన ఈ ఘటన మొత్తం ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ పెట్టడం జరిగింది. అది హిందువులో ఈ వీడియో చూసినటువంటి ప్రతి హిందువు దీన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఇట్లాంటి వాళ్ళను కూటమి ప్రభుత్వం గతంలో మనం చూస్తాం, అనేక ఆలయాల మీద దాడులు జరిగినాయి. మనకు ఆంధ్రప్రదేశ్లో అనేక టెంపుల మీద, విగ్రహాల మీద కూడా దాడులు జరిగిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఎంతో ఆధ్యాత్మికంగా అట్లాగే భక్తుల విశ్వాసాలకు సంబంధించి ఎంతో ముఖ్యమైనటువంటి ఈ టెంపుల్లో ఒక వ్యక్తి బూట్లతోని మెట్లెక్కడంతో పాటు ఎక్సర్సైజ్ చేసి చట్టం చేయించి బూట్లతో మెట్లెక్కదన్నది ఒక చట్టం చేయించుకొని రా అంటూ ఉల్టా సమాధానం చెప్పి అటు ప్రభుత్వంని అట్లాగే హిందువుల భక్తుల మనోభావం దెబ్బతీసేలా మాట్లాడాడు. దీనికి సంబంధించి హిందువులంతా పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి చట్టపరంగా. ఎందుకంటే ఒకరి మత విశ్వాసాలను అవమానించే గుడిని అపవిత్రం చేసి ఇంకొకరి మత విశ్వాసాలను అవమానపరిచే హక్కు అతనికి లేదు. సో ఎవరి విశ్వాసాలే వాళ్ళే కాబట్టి ఒకరు విశ్వాసంగా ఎంతో భక్తితో పూజించే టెంపుల్కి సంబంధించి ఆయన ఎట్లా మాట్లాడతాడు అనేది పెద్ద ఎత్తున హిందువుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి అభ్యంతరాలుగా మనం చూడవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే హిందువులంతా దాన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నారు. ఆ వీడియోను ప్రభుత్వం అయితే, కూటమి ప్రభుత్వం ఏపీలో బీజేపీ అట్లాగే టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటివరకు స్పందన రాలేదు. అటు దేవాదాయ శాఖకు సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే ఎవరు స్పందించినట్లేదు. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం స్పందిస్తుందా, హిందువుల మనోభావాలను కించపరిచిన ఆ వ్యక్తి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటుందా
సో ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఏమైనా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో దీనికి సంబంధించి ఈ ఇష్యూ మాత్రం పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. అంటే కరుణ్, ఇప్పుడు అతను ఏదైతే చట్టం చేయించి నాకు చూపించాలి, చట్టం చేత చెప్పిస్తే నేను వింటా అన్నట్లుగా అదే చట్టంతో అతన్ని తీవ్రంగా శిక్షించాలి అని హిందూ సంఘాలు అభిప్రాయపడుతున్న విషయం ఇప్పుడు మీరు చెప్పిన అప్డేట్స్తో తెలిసింది. అయితే ఇక్కడ ఒక విషయం కరుణ్, ఇప్పుడు ఆ మహిళ ప్రశ్నించిన తీరును ధైర్యంగా మనం ఒప్పుకోవాల్సిందే, కానీ అతను ఎప్పటి నుంచో ఎక్కుతున్నా అనటాన్ని ఎట్లా చూడాలి? అంటే ఆ దేవాలయం సంబంధించి ఎవరు కూడా ఇన్ని రోజులు అతన్ని చూడలేదా, లేకపోతే చూసినా పట్టించుకోలేదనుకోవాలా? అంటే మామూలుగా ఆలయం పైన ఉంటుంది, ఇది కొండ ఎక్కే మార్గం కాబట్టి ఇది స్టార్టింగ్ స్టేజ్లో పెద్దగా సిబ్బంది అక్కడ ఆలయం కోసం కాపలా ఉండే పరిస్థితి ఉండదు. వాళ్ళు వచ్చే భక్తులు ఫస్ట్ మెట్టుని మొక్కిన తర్వాత వాళ్ళు దైవం కోసం, దైవాన్ని చూడాలనే ఒక ఆతృతతో భక్తితో ముందుకు కదులుతూ ఉంటారు. సో ఈ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి అక్కడ సిబ్బంది ఎవరు ఉండే అవకాశం లేదు. సో కొంత దూరం ఇప్పుడు ఇతను ఎక్కిన మెట్లు కూడా మామూలు 1-2 మెట్లు కాదు, మనం చూస్తే ఆ వీడియోలు చూస్తే స్పష్టంగా విజువల్లో కనిపిస్తుంది. ఒక స్థాయి వరకు, కింది నుంచి ఒక స్థాయి వరకు అతను ఎక్సర్సైజ్ కోసం దాన్ని రోజు మెట్లను రోజు యూజ్ చేస్తున్నట్టుగా మనకు అతని మాటల ద్వారానే ఆ వీడియోలో మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో అక్కడ ఆలయ సిబ్బంది కానీ లేకుంటే మిగతా వారు కానీ అక్కడ ఎవరు ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. సో దీనికి సంబంధించి తోటి భక్తులు కావచ్చు, ఆ గుడి నుంచి వెళ్ళి వస్తున్న వాళ్ళు కావచ్చు, లేకుంటే గుడి లోపలికి మెట్లెక్కి టెంపుల్ లోపలికి పోయే ప్రయత్నం చేస్తున్న భక్తులు కావచ్చు, వాళ్ళకు తారసపడ్డ సందర్భంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే కరుణ, అతని పూర్తి వివరాలు తెలిసాయా? ఇప్పుడు చట్టపరంగా శిక్షించాలన్నా, పోలీసులకు కంప్లైంట్ చేయాలన్నా అతని వివరాలు తెలిసిన పరిస్థితి ఉందా? అయితే ఈ ఘటనకు సంబంధించి వీడియో ఒకటి వైరల్ అవుతాం తప్ప ఈ వీడియో మీద ఎవరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కానీ, లేకుంటే ఎవరు దేవాదాయ శాఖకు కానీ ఫిర్యాదు చేసినట్టు కానీ ఇప్పటివరకైతే మనకు సమాచారం లేదు. నిజంగా పోలీసులకు కనుక ఈ ఘటన మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఆధారంగా అతను ఎవరు అనేది ఐడెంటిఫై చేసి అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ వీడియోలో ఉన్న ఫోటో ప్రకారం మాత్రం అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరు, అతను ఎంతకాలంగా వస్తూ ఉన్నారు, అసలు అతను ఏం చేస్తాడు, హిందువా లేకుంటే హిందూ కాకుండా ఇంకేదైనా మతానికి సంబంధించిన వ్యక్తి కావాలని ఉద్దేశపూర్వకంగా మెట్లెక్కుతున్నా, ఇట్లాంటి అన్ని వివరాలు పోలీసులు కనుక అదుపులోకి తీసుకొని విచారిస్తే తప్ప ఇప్పుడు మనకు సాధారణ ప్రజలకు తెలియదు. ఎందుకంటే అతను కూడా సాధారణ భక్తుడే అనుకున్నారు అక్కడికి వచ్చే వాళ్ళంతా. కానీ ఆయన బూట్లు వేసుకొని ఆయన కాళ్ళ వైపు చూసేసరికి అతను బూట్లు ఉండడంతో ఇతను భక్తుడు కాదు, మెట్లు ఎక్కుతున్నాడు దిగుతున్నాడు కాబట్టి అప్పుడు డౌట్ వచ్చి ఆ మహిళ అతన్ని నిలదీసినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కరుణ, ఆల్రెడీ ఈ వీడియో వైరల్ అవుతోంది, మరి ఇప్పుడు దేవాలయ సిబ్బంది ఎవరైనా స్పందించిన పరిస్థితి ఉందా? అంటే సిబ్బంది కూడా నిజానికి మీడియాతోని కానీ ఇంకొక మీడియా ముఖంగా కావచ్చు, అట్లాగే వాళ్ళు బహిరంగంగా స్పందించినట్లయితే మనకు ఎక్కడ వివరాలు అయితే లేవు. సో నిజానికి మరి ఈ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వరకన్నా లేదంటే రేపు మార్నింగ్ వరకన్నా ఖచ్చితంగా ఆ దేవాదాయ శాఖకు సంబంధించి కన్సర్న్ ఈఓ కావచ్చు, అట్లాగే దానికి సంబంధించి చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కానీ కనీస స్పందన వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు స్పందించారా లేదా అన్న విషయంలో కూడా మనకు కొంత సమాచారం అందాల్సి ఉంది. ఎస్, మహిళ ఎవరైతే ప్రశ్నించిందో ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? లేదు మేడం, ఆ మహిళకు సంబంధించిన కూడా మనకు డీటెయిల్స్ కూడా మన దగ్గర లేవు ప్రస్తుతానికి. ఆమె వివరాలు కూడా మనకు అందాల్సి ఉంది పూర్తిగా. కానీ ఆమె నిలదీసిన విధానం ఏదైతే ఉందో దాని మీద పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయినప్పటికీ వైరల్ అవుతున్న సందర్భంలో ఆ మహిళ హిందువులకు సంబంధించి, హిందూ ధర్మానికి సంబంధించి ఆడ అవమానం జరుగుతూ ఉంటే, అపవిత్రం చేసే పరిస్థితి చేస్తూ ఉంటే ఒక మహిళగా ఆమె నిలదీసిన తీరు, ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ షేర్స్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మహిళ ఎవరన్న దాని మీద కూడా ఇప్పటివరకు ఐడెంటిఫై అయితే కాలేదు. ఎస్, థ్యాంక్ యూ కరుణ్. మొత్తానికి ఇది ఓవరాల్గా విషయం చూస్తే ఆ వాగ్వాదంలో కావాలని అన్నాడా, నేను ఎప్పటి నుంచో ఎక్కుతున్నా ఎక్సర్సైజ్ కోసం, సో ఎక్సర్సైజ్ కోసం ఆ ఫిట్నెస్ కోసం ఈ మెట్లు సరిపోకపోతే ఇంకా ఎక్కువ మెట్లున్న టెంపుల్ ఏమైనా వెతుక్కుంటాడా, అతని ఉద్దేశం ఏంటి, రెచ్చగొట్టాలన్నా, నిజానికి ఎన్నో రోజుల నుంచి నిజంగా ఎక్కుతున్న పరిస్థితి ఎవరు కనిపెట్టలేదా? ఇది పూర్తి డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. జస్ట్ ఈ వీడియో అయితే చాలా వైరల్ అవుతుంది, చూడాలి. మరి పోలీసులు కానీ హిందూ సంఘాలు కానీ దీని మీద స్పందించి అతను ఎవరు, అతని డీటెయిల్స్ ఏంటి, ఎందుకు ఇట్లా రెచ్చగొట్టే కార్యకలాపాలు చేస్తున్నాడు అనేది మాత్రం వెలుగులోకి రావాల్సిన పరిస్థితి. ఇది ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్కి సంబంధించి న్యూస్. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.
చెప్పాలి, మనం అడగాల, మనం అడగకపోతే అడగకపోతాడు. చెప్పాలి, మనం అడగాల, మనం అడగకపోతే అడగకపోతాడు. చెప్పాలి, మనం అడగాల, మనం అడగకపోతే అడగకపోతాడు. మాట్లాడని చెప్పు. మరి అదే నేను చెప్పాను, నేను వాకింగ్ కాదు కదా అని చెప్పాను. నేను అసలు చెప్పు మాట్లాడుతున్నాను చెప్పు చేస్తున్నాను. ఎలా పడతాను ముందు దేవస్థానం రావడం లేదు, ఎలా పడతాను దేవస్థానం రావడం లేదు, ముందు దేవస్థానం చెప్పాలి, మనం అడగాల, మనం అడగకపోతే అడగకపోతాడు. మాట్లాడని చెప్పు. మరి అదే నేను చెప్పాను, నేను వాకింగ్ కాదు కదా అని చెప్పాను. నేను అసలు మాట్లాడుతున్నాను చెప్పు మాట్లాడుతున్నాను చెప్పు చేస్తున్నాను. ఎలా పడతాను ముందు దేవస్థానం రావడం లేదు, ఎలా పడతాను దేవస్థానం రావడం లేదు, ముందు దేవస్థానం